గిరిజన జాతర ముగిసింది. మేడారంలో సమ్మక్క సారలమ్మ దేవతలను 1,20,00,000 మందికి పైగా భక్తులు దర్శించుకున్నారు. అమ్మవార్ల వనప్రవేశం కూడా జరిగిపోయింది. అయితే జాతర ముగిసిన తర్వాత అమ్మవార్లను ఎక్కడ భద్రపరుస్తారు? అమ్మవార్లకు పూజలు కొనసాగుతాయా లేదా? పడిగిద్దె రాజును ఎక్కడికి తీసుకెళ్తారు వంటి ప్రశ్నలు చాలా మందిలో తలెత్తుతాయి. మేడారం జాతర ముగిసిన తర్వాత తంతు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మేడారంలో సమ్మక్క సారలమ్మ జాతర ముగిసిన తర్వాత అమ్మవార్లను గిరిజన పూజారులు మళ్లీ వనంలోకి తీసుకెళ్తారు. అమ్మవార్లను గద్దెల వద్దకు ఎంత అట్టహాసంగా తీసుకొస్తారో వనప్రవేశం కార్యక్రమాన్ని కూడా అలాగే నిర్వహిస్తారు. సమ్మక్కను చిలకల గుట్టపైకి తీసుకెళ్లి సారలమ్మను కన్నెపల్లిలోని ఆలయానికి, పడిగిద్దె రాజును మహబూబ్ నగర్ జిల్లా పునుగొండ్లకు, గోవిందరాజును ఏటూరు నాగారం మండలం కొండై గ్రామానికి పూజారులు తీసుకెళ్తారు. అమ్మవార్ల వనప్రవేశం కార్యక్రమానికి భక్తులు భారీ సంఖ్యలో హాజరవుతారు. అమ్మవార్ల వనప్రవేశం ముగిసిన తర్వాత కూడా భక్తులు తిరుగువారం వరకు గద్దెల వద్ద మొక్కులు చెల్లించుకుంటారు. ఇక సమ్మక్క సారలమ్మను వనంలోకి తీసుకెళ్లే క్రమంలో వర్షం పడడం ఆనవాయితీ. ఈ ఏడాది కూడా అమ్మవార్ల వనప్రవేశం తంతు జరుగుతున్నప్పుడు వర్షం పడడంతో భక్తులు ఆనంద పరవశంలో మునిగి తేలారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.